అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ప్రియదాసరి. తెలంగాణలో అంగరంగ వైభవంగా జరిగే పండుగ బోనాలు. బోనాలు అనగానే ఒకవైపు అమ్మవారికి బోనాలు సమర్పిస్తుంటే మరొక వైపు పోతురాజనులు గుర్తొస్తారు. కానీ అంతకన్నా ముఖ్యమైన ఘట్టం ఒకటి ఉంది, అదే రంగం. రంగం అంటే స్వయాన అమ్మవారే వచ్చి ప్రజలతో మాట్లాడే ఘట్టం అనమాట. చాలా ఇంపార్టెంట్ ఘట్టం అది. సో ఈ ఘట్టాన్ని ఆల్మోస్ట్ 115 సంవత్సరాలుగా ఒకటే వంశస్థులు చేస్తూ వస్తున్నారు. గత 36 సంవత్సరాలుగా సుశీలమ్మ గారు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మనకి సుశీలమ్మ గారి అమ్మాయి అనురాధ గారు చేస్తున్నారు. సో ప్రెసెంట్ ఈ బోనాల గురించి, ఘట్టం గురించి మనతో ఎన్నో విషయాలు మాట్లాడడానికి సుశీలమ్మ గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నారు. సో ఇక్కడ కూర్చుంటే నిజంగా గుడిలో కూర్చున్నట్టుగానే అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు అదే అంటారు, ఇంటర్కి వచ్చిన వాళ్ళందరూ ఇట్లానే అంటారు. అలా ఉంది. అసలు ఇదంతా కట్టి ఎన్ని సంవత్సరాలు అయింది అసలు? అంటే ముందర సంది ఉండే పాత ఇల్లు ఉండే, ఇప్పుడు ఇల్లు కట్టి 20 సంవత్సరాలు అవుతుంది. గోపురం ఇట్లా కట్టి 20 సంవత్సరాలు అవుతుంది. ముందు ఇట్లా ఈ పీఠం మీద ఉండే దేవుడు, పీఠం మీద ఇట్లా ఇక్కడనే ఉండే పీఠం మీద ఉండే దేవుడు. ముందర సందు 100 సంవత్సరాల సందు ఉన్న దేవుళ్ళే, నేను పెట్టింది ఏం లేదు ఇలా. ఇది దొంతులు, విగ్రహాలు ఇవన్నీ పట్టివే. ఈ ద్వీపం కూడా 24 గంటలు, ఇంకా మొత్తం 24 గంటలు 2 దీపాలు ఉంటాయి. ఇక్కడ శివయ్య దగ్గర ఉంటుంది, ఇక్కడ అమ్మవారి దగ్గర 2 దీపాలు ఉంటాయి. ఓకే. ఈ కుండలు ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చింది నాకు తెలియదు. నేను ఇంట్లోకి రాకముందు సందే ఉన్నాయమ్మా. అంటే మొత్తం మీ వంశస్థులు అలా వస్తూ ఉన్నాయి. వంశస్థులే విగ్రహాలు ఇవన్నీ అప్పటివే, పెట్టింది ఏం లేదు. సో మీరు సంవత్సరానికి ఒకసారి చెప్తారమ్మా రంగాన్ని? నేను సంవత్సరానికి ఒకసారి, రంగం అంటే సంవత్సరానికి ఒకసారి ఉంటుంది. బోనాల పండుగ, బోనాల పండుగ రోజు ఉంటాయి రంగాలు, మళ్ళీ సోమవారం ఉంటాయి తెల్లారి. ఇప్పుడు పూజ కూడా ప్రతిరోజు మీరు చేసుకుంటారు? మీరు ఎలా ఉంటారమ్మా? అంటే ఇంట్లో చాలా నిష్టగా ఉండాలి కదా, మీకు ఎటువంటి కట్టుబాట్లు ఉంటాయి అసలు? నిష్టగా ఉంటాము, రోజు పద్ధతితో ఉంటాము. ఇట్లా ఎక్కడన్నా వెళ్తే వచ్చి స్నానం చేసుకొని పూజ చేసుకుంటాం. ఇంట్లో ఉంటే పొద్దున ఒక పూటనే పూజ చేసుకుంటాం. ఇక్కడ బయటకు వెళ్తే 2 పూటలు స్నానం చేసుకుంటాం, పూజ చేసుకుంటాం. కానీ అమ్మాయిలు అన్న తర్వాత మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా ఇంట్లో. వేరే అమ్మాయిలు ఉన్నా కానీ పీరియడ్స్ వచ్చే వాళ్ళు ఉంటారు, అప్పుడు వాళ్ళు రారు ఇళ్ళకి. అసలు ఈ ఇంటి వైపు కూడా రారు, వస్తే అక్కడనే ఉంటారు, ఇళ్ళకి రారు. ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు వచ్చి దండం పెట్టుకుని బొట్టు పెట్టుకుంటున్నారు. ఎవరన్నా సరే రావచ్చు. అది స్నానం తీసుకొని పొద్దున పూట శుభ్రం ఉంటేనే వస్తారు, శుభ్రం లేకుండా రారు. చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరైనా శుభ్రంతోనే వస్తారు. రావాలని అని అడిగే వస్తారు. నాకు నచ్చితే రమ్మంటారు, నచ్చకుంటే నేను టైము రేపు రండి, మళ్ళీ వారం రండి అని చెప్తా. మీరు తినే పదార్థాలు అవి ఎలా ఉంటాయమ్మా? నార్మల్గా అన్ని తినచ్చు. ఓకే. సో అసలు ఎన్ని సంవత్సరాల నుండి చెప్తున్నారు మీరు రంగాన్ని? నేను 89 నుంచి చెప్తున్నా. 89 నుంచి చెప్తున్నా. ఇప్పుడు చేస్తే 36 సంవత్సరాలు అవుతుంది. 36 సంవత్సరాలు నా రంగం నడుస్తుంది. వంశపార్యం. మా మామ చేస్తుండే, మా మామ, మా పెద్ద మామలు, మా బావ, మా వంశకులే అబ్బాయిలు చేస్తుండే. నా నుంచి ఇక్కడ ఆడవాళ్ళు. ఓకే. అదే ఎలా అమ్మా అంటే ఇప్పుడు నేనున్నాను, మీకంటే వంశపార్యపర్యంగా వచ్చింది. నేను రంగం చెప్పాలనుకుంటున్నానంటే చెప్పడం కుదురుతుందా ఒక సాధారణ వ్యక్తికి? ఇప్పుడు కుదురుతున్నదమ్మా. ఎందుకంటే ఇప్పుడు మా వంశపుల దాంట్లో, మా ఏర్పుల దాంట్లో కూడా ఇప్పుడు చదువులకు ఉన్నారు, మంచి లాయర్లు అయినరు, డాక్టర్లు అయినరు. ఇప్పుడు ఎవరు ఇది పట్టించుకుంటలేరు కదా. అప్పుడు ఇదే పని చేస్తుండేది, అప్పుడు ఇంకటోళ్ళు చేసిండ్రు. ఇప్పుడు అందరు చదువుకొని ఎవరు పట్టించుకుంటారు, చేస్తలేరు. ఇక రంగం కొందరు అప్పుడు తక్కువ ఉండే, పెద్ద పెద్ద గుళ్ళల్లో రంగం ఉండే. ఇప్పుడు చాలా మట్టు గుళ్ళల్లో రంగాలు చేస్తుండ్రు. ఇప్పుడు వేరేళ్ళు చేస్తుండ్రు, ఎవరు ఇష్టం వాళ్ళది. ఇక మా వేళ్ళు చేయాలని ఏం లేదు, ఇప్పుడు మా ఏర్పులో చేయాలని లేదు, ఎవరంటే వాళ్ళు చేస్తారు ఇప్పుడు. కానీ అమ్మవారు నాలాంటి సాధారణ మనిషి మీదకి రావడం అనేది సాధ్యం అవుతుందా అనేసి ఇప్పుడు అవుతుంది కదమ్మా. ఇప్పుడైతే అప్పుడు కాకపోతుండే, ఎవరికొకరికి వస్తుండే. ఇప్పుడు చాలా మందికి వస్తుండే కదా దేవుడు. అది మనము అవును కాదు అని చెప్పలేమమ్మా. అది నిజం అబద్ధము ఆ దేవునికే తెలియాలి, వాళ్ళకే తెలియాలి. మనం ఎట్లా చెప్తామమ్మా, చెప్పలేము. మీకు మొదటిసారి దేవుడు ఎప్పుడు వచ్చాడు? నాకు చిన్నగా ఉన్నప్పటి సంది వస్తాడమ్మా. మీ అమ్మగారికి అమ్మగారు కాదు, అత్తగారు వెళ్ళింది. చిన్నగా ఉన్నప్పుడు సంది వస్తాడు. మా పెళ్ళిలో కూడా వచ్చిండు. నాకు
5 పిల్లలు వాళ్ళు పుట్టినాక మళ్ళీ వచ్చింది. మొదటిసారి అమ్మవారు వచ్చినప్పుడు మీరు ఎలాగా పసిగట్టారు దాన్ని అసలు? అప్పుడు చిన్నగా ఉంటాయి కదమ్మా, ఫ్రాకులు దొరికినప్పుడు వచ్చింది నాకు అమ్మవారు. 9 ఏళ్ళ పిల్లకు. అప్పటి సంది ఇక 12 ఏళ్ళు 11 ఏళ్ళలో పెళ్లి చేసిండ్రు. అంత గుర్తులేదు, చిన్న వయసు గుర్తులేదు. ఎటువంటి సమయాల్లో వస్తుంటారు అమ్మవారు రావడం? అంటే పూజలు ఇట్లా అవుతాయి కదా, పూజలు బ్యాండ్ అది ఉంటుంది కదా, అట్లాంటి సమయంలో వస్తుంది. అటువంటి సమయంలో ఇక్కడ నన్ను గుళ్ళలో పోతే చేస్తే అప్పుడు అట్లా వస్తుండే. ఇక కంటిన్యూ ఇప్పుడైతే కంటిన్యూ వస్తుంది. ఈ 35 సంవత్సరాలు 38 సంవత్సరాల సంది కంటిన్యూ ఉంది. 5 పిల్లలు పుట్టిన తర్వాత వచ్చింది. మా ఊళ్ళో దాంట్లో ఇట్లా రాకుండా ఆపేసిండ్రు కూడా, అప్పుడు ఆపిండ్రు మా మామ. అంటే ఆడామెకు రావద్దు చిన్న వయసు అని ఆపిండ్రు. ఆపిన తర్వాత ఇప్పుడు నేను కంటిన్యూ చేయబట్టి 38 ఏళ్ళు అవుతుంది. 38 ఏళ్ళు కంటిన్యూ వస్తుంది అమ్మవారు కూర్చుని. అమ్మవారు వచ్చినప్పుడు ఆపడం సాధ్యం ఎలా అవుతుంది? అప్పటి వాళ్ళకి అయ్యిందమ్మా, ఇప్పటి వాళ్ళకు ఏమో కానీ అప్పటి వాళ్ళకి అయింది. మా వంశపోళ్ళ దాంట్లోనే అయింది. మా వాళ్ళే చిన్న వయసు వద్దు పిల్లలు, ఆడపిల్లలు, నాకు 4 బిడ్డలు, ఒకటే కొడుకు, ఆడపిల్లలు ఉన్నారని ఆపిండ్రు. ఆపితే ఇక ఆగలేదు. ఇక ఆగకైతే ఇప్పుడు 38 సంవత్సరాల సంధి అయితే వస్తుంది కంటిన్యూ. 36 సంవత్సరాల సంధి అయితే రంగం అవుతుంది నాది. ఇప్పుడు రంగం చెప్పాలంటే మనకి ఎటువంటివి ఉండాలి అంటే లక్షణాలు కానీ ఏమన్నా? నా లక్షణాలు అంటే పద్ధతులు ఒక పొద్దు ఉంటాం కదమ్మా, ఒక పొద్దు ఉంటాం, తినము, శ్రేష్టగా ఉంటాము. అక్కడ పోయిన తర్వాత ఏం అడవుడు ఎలాగనే ఉంటుందమ్మా. ఆ రోజు 2 రోజులు అడవుడు ఎలాగనే ఉంటుంది. ఎట్లా అంటే మనకు అంత తొందర అన్నట్టు ఉంటుంది, అంత ధ్యాస ఉండదు. మనము ఉన్నామా లేదా అని మనకు గుర్తు అన్నట్టు ఉండదు, అది వేరే ఉంటుంది. ఆ గడబడే వేరే అనిపిస్తుంది. 2 రోజులు ఇట్లా చూస్తే ఆషాఢం వచ్చిందంటేనే జర మనసులో మారుతాం. అంత మతిమరులు లేక జర ధ్యాస వేరేగానే ఉంటుంది. కానీ ఆ 2 రోజులు ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆదివారం సోమవారం ఎక్కువ ఉంటుంది. రంగంలో ఏం చెప్తారో మీకు గుర్తుంటుంది? గుర్తుంటుంది. తయారు చేసినంత వరకు గుర్తుంటుంది. మళ్ళీ తీసుకుపోయి ఇల్లు పెడతారు, అప్పటిదాకా గుర్తుంటుంది. ఇక ఏం చెప్తాము మళ్ళీ ఒక అర్ధగంట తర్వాత మళ్ళీ వచ్చినాక అర్ధగంట తర్వాత మళ్ళీ పెళ్లి కార్యక్రమం కూడా ఒకటి ఉంటుందంట కదా, అమ్మవారిని ఇచ్చి పెళ్లి చేస్తారు అమ్మవారు. అది ఆ ఘట్టం ఎలా ఉంటుంది అసలు, ఎందుకు చేస్తారు దాన్ని అలాగా? అమ్మవారికి లగ్గం చేస్తారు కదమ్మా, లగ్గాలు చేస్తారు. ఇప్పుడు వేరే ఇళ్ళల్లో ఇప్పుడు ఇష్టపడి కొందరు మొక్కుకుంటారు కదా, అమ్మవారిని కళ్యాణం చేస్తామని ఇళ్ళలో చేస్తారు. మాకు పిలుస్తారు, మేము పోతాం, అప్పుడు వస్తుంది. వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ పరిస్థితి ఏందో చెప్తారు. అలా ఎవరికిచ్చి లగ్నం చేస్తారు వాళ్ళ మీదకి వస్తారనా అమ్మవారు? అప్పుడు ఉండే అమ్మ, అప్పుడు నా వరకైతే ఉండే. ఇప్పుడు అట్లా లేదు. మా బిడ్డ అంటే మాకు పెళ్లి చేసి ఇచ్చిన నేను. ఆమె కూడా చిన్న వయసులోనే వచ్చింది కానీ ఆపేసి పెళ్లి చేసి ఇచ్చినాము. ఇక్కడ పరిస్థితిని బట్టి ఆమెను తెచ్చి ఇక్కడ పెట్టవలసి వచ్చింది. పెద్దల నాడు సంధి చేసిండ్రు కదా, ఇది 4వ 5వ పీడి నుంచి చేస్తుండ్రు, మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి చేస్తామని అంటుండ్రు అని ఆమెను తేవలసి వచ్చింది. కానీ నాకైతే అమ్మవారితో పెళ్లి చేసినాకనే దేవుడు వచ్చిండు. అంటే పెళ్లి కాకముందే వచ్చిండు. మళ్ళీ మా అత్తగారు దాంట్లో అమ్మవారితో పెళ్లి చేసిండ్రు నాకు. అట్లా చేసినాక మా ఆయనతో చేసిండ్రు. అప్పటి సంది నాకు కంటిన్యూ అట్లా అని ఆ మాట నేను చెప్పుకోలేక పరిస్థితి ఇట్లా మా బిడ్డకి తేవలసి వచ్చింది. మీ బిడ్డ 8 సంవత్సరాల నుండి చెప్తున్నారు. ఇప్పుడు చేస్తే 7 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు చేస్తే 8వ సంవత్సరం. ఎన్ని దేవాలయాల్లో చెప్తారు? 3 రోజులు జరుగుతుంది కదా రంగం అనే ఘట్టం మీకు? 2 రోజులు, ఆదివారం సోమవారం. ఎక్కడెక్కడ చెప్తారు మీరు? అంటే ఎన్ని దేవాలయాల్లో చెప్తారు? ఇప్పుడు ఇక్కడ ఓల్డ్ సిటీ ఆమె చెప్తుంది. అంటే ఇక్కడ లాల్ దర్వాజా గౌలీపుర అని మా బిడ్డ చెప్తుంది. నేను కార్బానా, బేగం బజార్, చంద్రాన్గుట్ట దూరం నేను పోతా. ఇప్పుడు నాకు జర ఏజ్ అయింది కదమ్మా, నేను అక్కడ 3 చేస్తా. ఏమేనేమో 8 చేస్తుంది, 8, 9 చేస్తుంది. ఆదివారం 2 చేస్తుంది, సోమవారము 7 చేస్తుంది. ఒకరోజు హైదరాబాద్లో ఉంటారు, పోలీసు వాళ్ళు హైదరాబాద్ ఉంటాం. మా బిడ్డ నేను ఎక్కినప్పుడు కూడా ఒకరోజు వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి తీసుకుపోయి వాళ్ళు టైం ఫిక్స్ చేస్తే ఇస్తారు. ఈ గుడికాడ ఎంత, ఆ గుడికాడ ఎంత అని చేస్తారు. అట్లా వాళ్ళు మా వెంబడి ఉంటారు పోలీసు వాళ్ళు ఒకరోజు మొత్తం.
పొద్దుగల 7 గంటలకు వస్తారు, తీసుకుపోయి మళ్ళీ రాత్రికి తెచ్చే వరకు ఇవ్వండి. ఆ 2 రోజులు మీకు ఇంకా అసలు ఖాళీనే ఉండదు అనుకుంటా, పొద్దున్న నుండి సాయంత్రం వరకు రంగం చెప్తానంటే వేరే వేరే గుడికి వెళ్ళి. సో పోలీసుల దగ్గరుండి మిమ్మల్ని తీసుకెళ్తారు ఆ 2 రోజుల వరకు. అప్పుడు కొత్త బట్టలు ధరించడం ఇటువంటివి వాళ్ళు గుడలు ఇస్తారు కదా, మా పట్టు చీర తెస్తారు, మా వాళ్ళకి ఎట్లా దోస్తే అట్లా బియ్యం, ఓడి బియ్యం, పువ్వులు అన్ని వాళ్ళు తెచ్చి పసుపు కుంకుమ అన్ని ఇస్తారు. అది గుడి యాజమాన్యం గుడి వాళ్ళు ఇస్తారు. ఇక మాకు తయారు చేసి బియ్యం పోస్తారు, బియ్యం పోసి తీసుకోవాలి. ప్రజలు కూడా భక్తులు ఇవ్వడం ఇస్తారు, భక్తులు కూడా వస్తారు. సో ఇప్పుడు దేవుడికి ఇచ్చి పెళ్లి చేస్తారనేసి ఇందాక మనం మాట్లాడుకున్నాం. మరి దేవునికి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత మళ్ళీ మీరు పెళ్లి చేసుకోకూడదు అటువంటివి ఏమన్నా ఉంటాయా? అంటే అప్పుడు ఇట్లా బయటకి ఇవ్వకపోతుంటుంది, ఇంటి ఆడపిల్లను ఇట్లా దేవునితో పెళ్లి చేసి ఇంట్లో పెట్టుకుందనంట ఎప్పుడో పూర్వకాలంలో. అది నాకు తెలియదు, అంటే ఇన్న నేను అట్లా చేసి అప్పుడు రంగాలు దేవుని పేరు మీద ఉంచుతుండ్రు. ఇప్పుడు జీవితాంతం వాళ్ళు పెళ్లి చేసుకోరు, దేవుడిని స్మరిస్తూ ఉంటుండ్రు. ఇక మాకైతే చేసిండ్రు, దేవునితో చేసిండ్రు, మళ్ళీ మా ఆయనతో కూడా చేసిండ్రు. ముందు అంటే ఎప్పుడన్నా సరే చేయొచ్చు ఆ ఘట్టం అనేది. ఇప్పుడు ఈ రంగం అనే ఘట్టం ఎలా ఉంటది? ఇప్పుడు ముందు రోజు బోనాలు సమర్పిస్తారు, తర్వాత రోజు రంగం చేస్తారు. ఇప్పుడు ఎలా ఉంటది అసలు? పోలీసులు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు, ఇప్పుడు తీసుకుని వెళ్తుండ్రమ్మా, ముందు తీసుకెళ్ళకపోతారు పోలీసు వాళ్ళు. ఇప్పుడు ఈ ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ సంది 15 ఏళ్ళు అయిపోయింది, అప్పటి సంది తీసుకుంటాం. అప్పుడు గుడల్లో వచ్చి బొట్టు పెట్టి పిలుస్తుండ్రు, మేము టైంకి వెళ్ళిపోతుంటాం. ఇప్పుడు ఇక 15-20 ఏళ్ళ సంది 15 ఏళ్ళ సంది పోలీసు వాళ్ళు వచ్చి తీసుకోపోతుండ్రు, అప్పుడు తీసుకోకపోతారు, మేమే వెళ్తుంటాం. అంటే మా మామకి ఇట్లా చేసినప్పుడు ఆయన మా మామనే వెళ్తుండే. సో గుడి వాళ్ళు ఇచ్చిన వస్త్రాలు ధరించి మీరు వెళ్తారు. ఆ బియ్యం అల్లే పూజ సామాను, పసుపు కుంకుమ, పువ్వులు, బట్టలు, పొడి బియ్యం అన్ని ఇస్తారు. అవే తీసుకొని రంగం మీద వెళ్తాం. వెళ్ళిన తర్వాత వెళ్ళినాక రంగం ఎక్కితే వాళ్ళు ఏం అడుకుంటారో, ఈ అమ్మవారు ఏం చెప్తారు. ఎక్కడమంటే ఏంటి అసలు? ఏంటిదంటే పూర్వకాలం నుంచి ఉన్నది ఆ పద్ధతి, ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. అంటే ఇప్పుడు ఎక్కువ చేస్తుండ్రు, అప్పుడు పెద్ద పెద్ద గుళ్ళలోనే చేస్తుండ్రు. లాల్ దర్వాజలో ఉప్పు గుడలానే చేస్తుండ్రి. ఇక ఇప్పుడు అన్ని గుళ్ళలో చేస్తుండ్రు రంగం. అంటే ఇప్పుడు ఊరికి ఒక జగల్ని అని ఉండే అప్పుడు లాల్ దర్వాజాలనే. నా చిన్నతనంలో అయితే లాల్ దర్వాజాలనే చూసిన నేను, చంద్రాన్ గుట్ట, లాల్ దర్వాజా చూసిన. కానీ ఇప్పుడు అన్ని గుళ్ళల్లో చేస్తుండ్రు రంగం. ఒక కుండ మీద పచ్చికుండ కుమ్మరోళ్ళు చేసింది, కాల్చింది కాదు, అది పచ్చికుండ. కానీ అది ఎట్లా పెడతారో తెలియదమ్మా మాకైతే. వాళ్ళు పెడతారు, చాట పెడతారు మీదకి వెళ్ళి, ఆ చాట మీద నిలబడతాము కుండ. ఇప్పటికీ అంతేనా? ఇప్పుడు కూడా అంతే. ఎప్పుడు పెడతారు, ఎట్లా పెడతారు, నేను ఇన్నేళ్ళ సంది ఒక్కసారి కూడా చూడాలి. ఆ కుండ ఎట్లుంటది కూడా చూడాలి నేను ఇంతవరకు. వాళ్ళు పెడతారు, చాట పెడతారు, చాట మీద నిలబడతారు. దాని మీద నిలబడగానే వస్తారా అమ్మవారు? అంటే దానికి ముందు పూజా కార్యక్రమం లాంటిది కానీ దాని మీద నిల్చున్న తర్వాత కానీ ఏమన్నా ఉంటుందా? నిలిచినాక వాళ్ళు బయలులో చదువుతారు అమ్మవారిని పిలిచినట్టు. అమ్మవారిని పిలిచినట్టు పాట పాడతారు, అది బ్యాండ్ సపోర్ట్ చేస్తారు. చేస్తే అమ్మవారు వస్తుంది, వచ్చి ఏం చెప్తుంది. వాళ్ళు ఆడుకున్న తర్వాత మళ్ళీ దించుకొచ్చి మళ్ళీ గుళ్ళ కూకుని పెడతారు. ఒక అర్ధగంట తర్వాత జర నార్మల్ అవుతారు. ఎంతసేపు ఉంటారు అమ్మవారు? ఎంతసేపు అడిగితే అంతసేపు ఉంటుంది. మళ్ళీ కూర్చుని పెట్టినాక ఒక అర్ధగంట అయిపు ఉంటుంది. మీకు తర్వాత అసలు ఎప్పుడన్నా ఎవరైనా చెప్పారు ఎటువంటి ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతారు పూజారులు అనేసి? అప్పుడు ఫోటోలు వీడియోలు లేకుండే కదమ్మా, ఫోన్లు ఇట్లా లేకుండే కదా, ఫోటోలే ఉండే. ఫోటోలలో చెప్పింది కనిపించకపోవు కాదు, చూసేది కనిపిస్తుండే నేను చేసినప్పుడు. ఇప్పుడు ఒక 15-20 ఏళ్ళ సంది 15 ఏళ్ళ సంది అయితే ఎక్కువ ఫోన్లు అయినాయి, వీడియోలు అయినాయి, ఫోటోలు అయినాయి. ఇప్పుడు మాట్లాడింది వినిపిస్తుంది, ఇప్పుడు వింటున్నా నేను ఫస్ట్లో అయితే వినలే. ఫోటోలు దించుకుందరు, ఫోటోలు తెచ్చి ఇస్తుండ్రు, మాకు చూపెడుతుండ్రు అంతే. సో ప్రజలకు సంబంధించి అడుగుతారు, ప్రజలకు సంబంధించి అడుగుతారు. ఇప్పుడు అంటే నాకు సంబంధించి అడగడానికి అలా ఏముండదు 6 గంటలు. అది పబ్లిక్ మొత్తం రాష్ట్రం మొత్తం ఎట్లుంటుందని అడుగుతారు. రాష్ట్రం గురించి చెప్తారు రంగం అంటే, ఇంటి గురించి చెప్పరు, ఒక్కరికోసం చెప్పరు. ఎవరైనా రంగం చెప్తే మొత్తం ప్రపంచందే చెప్తారు, ఒక్కరికోసం చెప్పరు. ఆ రంగంలో అది ఆ ఘట్టం ముగియగానే కుండ పగిలిపోతుంది అంట కదా? పలగదమ్మా, పలగదు అంటారు.
నేనైతే ఇళ్ళలో పలుకుతుందని. రంగం అయిపోయినాక పలగొడతారు, దిగినాక పలగొడతారు. కానీ పచ్చిగుండ మీద నిలబడితే అసలు అది అమ్మవారి శక్తి అమ్మ, అమ్మవారి శక్తి, ఆమె బలము, ఆమె శక్తి, ఆమె సత్యము. అట్లా బాడీ అంతా తేలిక అయిపోద్ది అంటారా? అంటే అమ్మవారి ఇంకా గాల్లో ఉన్నట్టుగానే ఆ కుండ మీద ఉన్నట్టు కాకుండా గాల్లో ఉన్నట్టుగానే. కానీ ఇట్లా మనుషులు కనిపిస్తారు కానీ గుర్తుపట్టలేము వచ్చినాక కూడా. అంటే మన వాళ్ళు ఎవరు ఏంటి అనేది అసలు తెలియదు, అందరూ ఒకటే, ఇంకా జనం అంతా ఒకటే. ప్రజలు కనిపిస్తారు, కళ్ళు తెరిచి చూస్తాము, కనిపిస్తారు కానీ ఎవరు ఏందని గుర్తుపట్టము, ఏం చెప్తున్నామో మనకు గుర్తుండదు, మాకు గుర్తుండదు. ఇప్పుడు ఆ సమయంలో అమ్మవారు మీ మీదకి వస్తారు కదమ్మా. అసలు జనరల్ గా నార్మల్ సమయాల్లో ఎప్పుడైనా మీకు అమ్మవారు ప్రత్యక్షంగా కనిపించడం కానీ కళల్లో కనిపించమన్నా చెప్పడం జరుగుతాయి? ఆమె వచ్చి చెప్తుందనే మాకు ఇంత తెలుస్తుంది కదమ్మా. అలా ఆమె వచ్చి చెప్తుంది, చూపెడుతుంది, కానీ ఆమె మాట వరుస వేరే ఉంటుంది, అర్థం కాదు. నేళ్ళ సంధి చూపెడుతుంది కానీ కొన్ని అర్థమైతే కొన్ని అర్థం కాదు. కానీ అమ్మవారు మాత్రం కళ, అట్లా కళ అంటే మొత్తం రూపం చూపెట్టదు ఆమె. ఇట్లా మా మనుషులాగా ముత్తైదుగా బొట్టు పెట్టుకున్నట్టు ఇట్లా మామూలు మనుషులాగా వచ్చి ఇట్లా మాట్లాడుతుంది. అది ఇట్లా మీతో మాట్లాడుతుంది. ఒకటి అర్థమవుతుంది, ఒకటి అలా భాష వేరే ఉంటుందమ్మా. రంగంలో చెప్పే భాష కూడా వేరే ఉంటుందంట. అమ్మవారు కళ్ళు వచ్చి చెప్పే భాష కూడా వేరే ఉంటుంది, ఇట్లా మనం మాట్లాడినట్టు ఉంటుంది. మీ కళ్ళలోకి వచ్చి చెప్తుంది, అదే చేసేది చెయ్యండి, ఏదో అయ్యేది కాంది చెప్తుంది. ఏదైనా పని కోసం ముఖ్యం అయ్యేదిన్నా చెప్తుంది, కాకుండా చెప్తుంది, తెలిసిపోతుంది. సో మీకు బాగా ఇష్టమైన దేవుడు అంటే? బాగా ఇష్టం, ఇంట్లో ఉన్న దేవుడే నాకు ఇష్టం. నా చిన్నప్పటి సంది మా అమ్మ వాళ్ళ దగ్గర ఇదే దేవుడు ఉండే. నాకు తెలివి వచ్చినప్పటి సంది పూజ చేసిన, నాకు మనుషులను గుర్తుపట్టినప్పటి సంది, నాకు కొంచెం చిన్నగానే ఉన్నా కానీ అప్పటి సంది నేను మా అమ్మ ఇంట్లో కూడా ఇదే పూజ చేస్తుండే, ఈడ కూడా ఇదే పూజ. నాకు ఇదే దేవుడు ఇష్టం. ఎప్పుడన్నా అమ్మవారి ఉగ్ర రూపాన్ని చూడడం, ఆమె కోప్పడడం అటువంటివి ఎప్పుడన్నా మీరు గ్రహించడం జరిగిందా? అంటే ఇట్లా మామూలుగా మనుషులాగా వచ్చి ఏమన్నా ఉంటే కోపంగా మాట్లాడతాం కదా మనం, ఏమన్నా కోపం వస్తే అట్లా మాట్లాడుతుంది. అప్పుడు అనుకోవాలి అమ్మ ఏమో కోపం వచ్చిందని, అంతే. కానీ ఆమె అవతారం మనం చూడలేము, ఆమె కోపం మనం తట్టుకోలేమమ్మా. అయితే ఈ రోజుల్లో చాలా మంది అసలు దేవుడినే నమ్మట్లేదు అంటే ఇలా అమ్మవారు మా మీదకి వస్తారు ఈ రోజులే నమ్ముతుండ్రమ్మా. ముందు నమ్ముతుండ్రి కానీ చాలా తక్కువ రంగాలు ఉంటుండే, చాలా తక్కువ మందికి దేవుడు వస్తుండే. ఈ రోజులలో ప్రతి ఒక్కరు దేవుడు వస్తుంది అంటున్నారు. ప్రతి ఒక్కరు దేవుడు వస్తున్నారు అంటే నమ్మసక్యంగా ఉండట్లేదు చాలా మందికి. ఎలా అందరి మీదకి వస్తారు? ఇప్పుడు మీరంటే గత 115 years నుండి చేస్తున్నారు, 115 సంవత్సరాలు అంటే అసలు మామూలు విషయం కాదు. మీ పూర్వీకుల నుండి వస్తుంది, మీ మీదకి వస్తున్నారంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు నాలాంటి సాధారణ స్త్రీ మీద కూడా వస్తున్నారని చాలా మంది అంటున్నారు. అటువంటి వాళ్ళని నమ్మలేకపోతున్నాము. ఎవరెవరు ఇష్టం అమ్మా, ఎవరెవరు ఇష్టం నమ్మితే వాళ్ళు ఎవరిని అది నిజము అబద్ధం అని చెప్పలేము మేము. మీరు కూడా చెప్పలేము, అది దేవుడికే తెలియాలి, దేవునికే తెలియాలి. వాళ్ళు నిజంగా దేవుడు వచ్చి చెప్తుండ్రా, వాళ్ళు కలుపుకొని చెప్తుండ్రా, అది వాళ్ళకి తెలుసు, దేవునికి తెలుసు. కానీ మా వరకు మేము మాట్లాడగలుగుతాం, అందరి గురించి ఎట్లా చెప్తామమ్మా? చాలా మటుకు దేవుడు చాలా మంది కోసం, చిన్న పిల్లలకు కూడా దేవుడు వస్తున్నాడు అంటున్నారు, ఆడోళ్ళు మగోళ్ళు అంటున్నారు. అది చెప్పలేము కదా, ఎవరెవరు ఇష్టం. నిజంగా అవుతుందా అబద్ధం చెప్తున్నారు మనం చెప్పలేము. మీరు ఎప్పుడు ఇట్లే ఉంటారా? అంటే అసలు ఒకరు నొప్పించేలాగా మాట్లాడట్లేదు మీరు, అంటే వాళ్ళకి వస్తారా లేదా అని మనకు తెలియదు. చాలా మంది ఏమంటారు, కొంతమందికి రాని వాళ్ళు కూడా చేస్తుండొచ్చు అంటారు. మీరు ఆ మాట కూడా అనకుండా చాలా సున్నితంగా వస్తున్నారా లేదా అనేది దేవుడికే తెలుసమ్మా అనేసి అంటున్నారు. మీ మంచితనమే అలా ముందుకు తీసుకెళ్తుందో ఏమో మరి. సో ఎవరికి లేదు కాదు లేదని అనలేము కదమ్మా, ప్రపంచం ఇది. ఒకరొకరు నమ్మకము, ఒకరొకరు నమ్ముతారు, ఒకరొకరు నమ్మరు, వాళ్ళ ఇష్టం అది. మన నమ్మకం మనది అంతే కదా, మన భక్తి మనది, మన నమ్మకం మనం ఎంత భక్తితో ఉన్నామో, ఎంత ఎదుగున్నామో అది నాకు తెలుసమ్మా. నా వరకు నేను అందరి గురించి మాట్లాడతలేను, నా వరకు నేను ఎంత భక్తితో చేస్తే నాకు ఎంత బతికిచ్చింది అమ్మవారు. నేను చాలా కష్టపడి బతికిన, నాకు కష్టాలనే తీర్చింది, నాకు మంచి బతికిచ్చింది అమ్మవారు. నేను చాలా నమ్ముతా, నా పిల్లల్ని కూడా అందరు నమ్ముతారు. మరి ఆదాయం ఎలాగమ్మా మీకు? ఆదాయము అంటే అమ్మవారిది ఆదాయం ఇప్పుడు నాకైతే. ఇప్పుడు బోనాల్లో అయితే పూజారులు వాళ్ళు ఇస్తారు, నార్మల్ సమయాల్లో ఎలా? నార్మల్ కూడా ఇట్లా వారంలో 2 సార్లు కూర్చుంటా కదమ్మా, వస్తారు, పబ్లిక్ వస్తుంది.
ఓకే, చెప్తారా అప్పుడు? చెప్తారు, ఇస్తారు, వాళ్ళు పైసలు పెడతారట దేవుని దగ్గర. కొందరు 500, కొందరు 200, 100 అట్లా పెడతారు. ఇక్కడ మహాకాళి టెంపుల్లోనేనా? లే, ఇక్కడ ఇంట్లోనే చెప్తారా? సో ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి ఇదంతా అబద్ధము, బూటకము ఇలాంటివి మాట్లాడిన వాళ్ళు, అలాంటి వాళ్ళని ఎవరినన్నా మీరు చూసారా? చూసినామంటే ఎవరు దోషింది వాళ్ళు మాట్లాడతారమ్మా. వాళ్ళు మాట్లాడిరని మనం చిన్నగుచ్చుకునేది లేదు, వాళ్ళు సంతోషంగా అంటుండని మనము సంతోషపడేది లేదు. అంతా అమ్మవారి భారం, ఎవరి నమ్మకం వాళ్ళది. వాళ్ళు నమ్మి మాట్లాడుతుండ్రా, మనకు వ్యతిరేకంగా మాట్లాడుతుండ్రా, అది వాళ్ళ ఇష్టం. మనమే దానికోసం ఆవేశపడడం తప్పు కదమ్మా. ఎవరికి దోషింది వాళ్ళు మాట్లాడతారు, ఎవరికి అర్థమైంది వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ గురించి మనం ఎందుకు బాధపడాలి? మన నమ్మకం మనది, మనకు నమ్మకం ఉంది. దేవుడు మంచి బతికిచ్చిండు, మంచి ఇప్పటిదాకా 60 ఏళ్ళు దాటినా నేను ఇంత మట్టుకున్నా. నా ముంగట ఎంతమంది 60 ఏళ్ళ కూడా చాలా ముసలిళ్ళకి అయ్యారు. ఒకసారి నాకు కూడా ఆరోగ్యం బాగాలేదు, నేను కూడా మందులు తింటున్నా, లేదని కాదు. కానీ ఇక నా నమ్మకం నాకు ఉందమ్మా. నా నమ్మకం ఉందని బతుకుతున్నా నేను. అమ్మవారి మీద, అయ్యవారి మీద నమ్మకం ఉందని బతుకుతున్నా. నాకు నమ్మకం ఉంది దేవుని మీద. దేవునికి నేను పూజ చేయంది ఉండా. నేను ఏడికి పోయినా నేను తిరిగి వచ్చేస్తాను. దేవునికి పూజ చేసినాకనే భోజనం చేసుకుంటాను. మీకంటూ ప్రత్యేక పూజలు అటువంటివి ఏమన్నా ఉంటాయా అమ్మ? ఉంటాయి, మేము చేసేవి కాకుండా ఉంటాయి. మా అదే పద్ధతి ప్రకారంగా చేసుకుంటామమ్మా. మా పెద్దలు ఎట్లా చేసిండ్రో అదే పూజ నేను చేస్తున్నా. ఇప్పుడు ఇలా రంగం చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా మీ పూర్వీకుల్లో, వాళ్ళు చనిపోయినప్పుడు చేసేవి, చనిపోయినా కూడా పటం గిట్ల వేసి లగ్గం చేస్తారమ్మా. శవానికి అది కూడా ఉంటుంది. శవానికి కూడా లగ్గం చేసి పటం వేసి తీసుకుపోతారు. అంటే ఒక మనిషి చనిపోతే మళ్ళీ లగ్నం ఎలా లగ్నం చేయడం అంటే అది ఆ ఘట్టం ఎలా ఉంటుంది అసలు? అది ఒగ్గోళ్ళని ఉంటుంది, వాళ్ళు చేస్తారు. అంటే ఇప్పుడు మా దాంట్లో ఇప్పుడు రంగం చేసినాం కదా, రంగం చేసినప్పుడు చచ్చిపోయిన వాళ్ళకి ఉంటుంది మా దాంట్లో. ఇక వేరే దాంట్లో పటం ఎక్కిన వాళ్ళు కూడా చేస్తారు. ఇప్పుడు దేవుడు వచ్చి వాళ్ళు పటం గిట్ల దేవునితో దేవునికి లగ్గం చేసి వాళ్ళు పటం ఎక్కితే వాళ్ళకు కూడా చేస్తారు చచ్చిపోయినది. మళ్ళీ దేవుడితోనే లగ్నం చేస్తారా? దేవుడితో చెయ్యరు, అట్లా పద్ధతి ప్రకారంగా అట్లా చేస్తారు. అది పట్టం గిట్ల రాసి అట్లా చేరేసి కూర్చుని పెడతారు. మామూలుగా కాల్చడం అలాంటివే జరుగుతాయి. సో ఇప్పుడు లగ్నం అంటే నార్మల్ పెళ్లిలో తాళి కడతారు, మరి ఇక్కడ ఈ రంగం చెప్పే వాళ్ళకి లగ్నం అంటే ఏంటి? అమ్మవారితో లగ్నం అంటే అది ముందు చేసినాకనే కదమ్మా రంగం ఎక్కేది అవుతుంది. అదే ఆ లగ్నం అనేది ఎలా చేస్తారంటే నార్మల్ గా మనకి పెళ్ళి అంటే ఎలాగ తాళి కడతారు, ఈ లగ్నంలో లగ్నం అంటే ఏంటి అంటే అమ్మవారికి కూడా తాళి కడతారు, మనుషులకు కూడా తాళి కడతారు. సేమ్ అట్లనే చేస్తారా? ఓకే, అప్పుడు ఏమన్నా మనం సెపరేట్ గా కట్టు బాట్లు కానీ సెపరేట్ ఏమన్నా ఫాలో అవ్వాల్సి ఉంటాయి. అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది? ఏం చేసాలి, ఇప్పుడు భక్తితో ఉండాలమ్మా. భక్తే గొప్పది, శక్తి కంటే భక్తే గొప్పది. అలా లగ్నం చేసిన తర్వాత ప్రతిరోజు మంచిగా శుభ్రంతో నీట్గా ఉండాలి, పద్ధతితో ఉండాలి. ఎట్లా ఎప్పుడు ఏం చేయాలి అది తెలుసుకోవాలి, అట్లా చేయాలి. ఎట్లా అంటే అట్లా తిరిగితే పద్ధతి ఉండదమ్మా. ఎక్కడంటే అక్కడ పోయి ఏదంటే చేస్తే పద్ధతి ఉండదు, పార్టీ ఉండదు. చేస్తే ఏమన్నా జరగడం అటువంటిది ఏమన్నా అవుతుంది కదమ్మా. పద్ధతితో చేస్తేనే ఫలితం దొరుకుతుంది. పద్ధతి లేకుండా చేస్తే ఏదన్నా అవశకనం అవుతుంది కదమ్మా. ఇప్పుడు వరకు మీరు ఈ 36 ఏళ్ళుగా రంగం చెప్తూ ఉన్నారు కదా, ఎప్పుడన్నా దేవుడు మీకు కనిపించి అదే అమ్మవారు మీకు కనిపించి నువ్వు ఇది నాకు తక్కువ చేసావు అని చెప్పిన రోజు ఉందా? చెప్తే దేవుని నిజ రూపము చూపెట్టది, మనం చూడలేము. ఇట్లా నీ లెక్క ముత్తైదు లెక్క ఇట్లా వచ్చి చెప్తుంది. నరసింహస్వామి దేవుడు అయినా కానీ ఇట్లా పైన షర్ట్ వేసుకొని ఇట్లా రారు, వాళ్ళు పంచలు కట్టుకొని షర్ట్ వేసుకోకుండా ఇట్లా మామూలు మనుషుల్లాగా వస్తారు. వాళ్ళు నిజ రూపం ఎవరికి చూపెడతారమ్మా? వాళ్ళు చూపెట్టరు, ఇట్లా మామూలుగా వస్తారు. ఆ రూపాన్ని అసలు మనం చూడలేము, ఆ రూపము చూడలేము, తట్టుకోలేము. ఆమె నిజ రూపం మనకెందుకు చూపెడుతుంది? అమ్మవారైనా అయ్యవారైనా మామూలు మనుషులకు గుర్తున్న మనుషులాగా ఇట్లా వచ్చి ఇదే చెప్తారు. కానీ మనకు చెప్పినప్పుడే జ్ఞాపకం ఉంటుంది, మళ్ళీ తెల్లాడితే జ్ఞాపకం ఉండదు ఆ మాటలు. ఇప్పుడు మీరు రంగం ఎక్కడానికి ఆల్మోస్ట్ ఇంకెన్ని రోజులు ఉంది? 15 రోజులు 20 రోజుల వరకు ఉంది కదా. మీకు ఎలా ఉంటది ఈ సమయం అనేది? ఆనందంగా ఉంటుంది? ఆనందం ఉంటుంది. ఆషాఢం వచ్చిందంటే ఆనందం ఉంటుంది, ఆనందం ఉంటుంది, సంతోషం అనిపిస్తుంది. ఏదన్నా ఎవరన్నా మాట్లాడినా కానీ మంచిగా అనిపిస్తుంది, మంచి మాటలు మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది. వాళ్ళు వేరే వ్యతిరేకంగా ఏదంటే వాళ్ళ దగ్గర పోబుద్ధి కాదు, వాళ్ళతో మాట్లాడబుద్ధి కాదు. నా వరకే చెప్తున్నా, నేను అందరి గురించి కాదు, నా వరకే చెప్తున్నా అట్లా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. లైక్ ఈ టైంలో కూడా మీరు అసలు చాలా బిజీగా ఉన్నారు, బట్ రాగానే ఇంటర్వ్యూకి టైం ఇచ్చారు.
దేవుడిని చూపించారు, రాగానే బొట్టు పెట్టారు. నిజంగా నాకు కూడా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఈ ఇల్లు వలన ఏమో తెలీదు, దేవుడు ఉండే వాళ్ళు చాలా పాజిటివ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇలానే మీకు ఇంకా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు బేసిక్గా ఎలాంటి మనిషి అంటే చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. ప్రతి దానికి కూడా, దేనికి కూడా నెగిటివిటీ అనేది లేదు. చాలా స్మూత్గా, చాలా పాజిటివ్గా మాట్లాడుతూ ఉన్నారు. సో మీకు ఇంకా మంచి జరగాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అంత అమ్మవారి దయ అమ్మ, మన చెట్లు ఏం లేదు. భగవంతుడు పుట్టించిండు, అమ్మవారు చూస్తుంది. ఆమె వల్ల బతుకుతున్నా, అందరు పెళ్ళిళ్ళు చేసిన ఆమె వల్ల నేను మంచిగా అయినమ్మా. నాకు నమ్మకం ఉంది, నేను ఉన్నన్ని రోజులు ఆమెకు సేవ చేస్తా.